అంతర పంటల సాగుకు కొబ్బరి తోటలను రైతుల పాలిట కల్పతరువుగా చెప్పుకోవచ్చు. కానీ చాలా మంది రైతులు అంతర పంటల సాగు పట్ల అవగాహన లేకపోవడంతో ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు. పాక్షిక నీడనిచ్చే కొబ్బరి వాతావరణంలో ఎన్నో రకాల వాణిజ్య పంటలను సాగు చేసుకోవచ్చు. దీన్ని ఆచరణలో పెట్టి మంచి దిగుబడులను పొందుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ రైతు. కొబ్బరిలో అంతర పంటగా కోకోను సాగు చేస్తూ అదనపు లాభాలను ఆర్జిస్తున్నారు. మరి ఆ రైతు అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు కొబ్బరి సాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంది. అయితే సాగు పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా ఉండటంతో ఏకపంటగా కొబ్బరి సాగు రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యాన తోటల సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన రైతు గాదిరాజు మురళీకృష్ణ. తనకున్న 10 ఎకరాల వ్యవసాయ భూమిలో 40 ఏళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. అయితే ఒకే పంటపై వచ్చే ఆదాయం సరిపోకపోవడం, మొక్కల మధ్య ఖాళీ స్థలం అధికంగా ఉండటంతో 12 ఏళ్ల క్రితం కోకోను నాటారు. దీంతో 2 పంటల నుండి ఆదాయం పొందుతున్నారు. ఈ కొబ్బరిలో కోకో అంతర పంట అనేది మేము 2010లో మొదలుపెట్టాం. అంతకుముందు ఇంకా ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇది క్యాడ్బరీ వాళ్ళు మొదలుపెట్టించడం, క్రమేపీ రైతులు దీని గురించి పూర్తిగా తెలుసుకోకపోవడంతో అంత తొందరగా విస్తరించలేదు. కానీ ఒక్క కొబ్బరి సాగు ఒకటే ఏమాత్రం కూడా గిట్టుబాటు కాని పరిస్థితి రావడంతో ఈ కోకోని క్యాడ్బరీ వాళ్ళు సహకారంతో రైతులు దీన్ని సాగు చేయటం మొదలుపెట్టారు. కొబ్బరి ఒక ఎకరానికి మనం ఒక 9 గజాలు దూరంలో వేసుకుంటే ఒక 60 చెట్లు కొబ్బరి చెట్లు పడతాయి. కానీ కొబ్బరి 1984లో ఒక కాయ వచ్చి 4 రూపాయలు ఉంది. అదే ఇవాళ కాయ ఇవాళ 8 రూపాయలు ఉంది. అప్పుడు ఒక ఎకరం విలువ అప్పుడు 20,000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఒక ఎకరం విలువ 60 లక్షల రూపాయలు దగ్గరగా ఉంది. అంటే ఎన్ని వందల రెట్లు పొలం విలువ పెరిగింది. ఆ నిష్పత్తిలో ఏమాత్రం కూడా కొబ్బరికాయ యొక్క విలువ పెరగలేదు. అప్పుడు 4 రూపాయలు ఉన్నది ఈ 40 ఏళ్ళ తర్వాత కూడా కొబ్బరికాయ ఇప్పుడు 8 రూపాయలు ఉందంటే అప్పటికి ఇప్పటికీ ఖర్చుల్లో పెట్టుబడిలో ఏమాత్రం సామీప్యం లేకపోయినా కొబ్బరి పరిస్థితి అలా ఉండడంతో రైతులు కోకో సాగుకి అనుకూలంగా స్పందించారు. మాకు ఈ క్యాడ్బరీ వాళ్ళు బాగా మమ్మల్ని వీళ్ళు ప్రోత్సహించడంతో 2010లో ఎకరానికి 180 మొక్కలు అంటే దగ్గరగా 11-12 అడుగులు దూరంతో 180 మొక్కలు వేసాం. కోకోకి పూర్తిగా కొబ్బరిలోనే ఆ పంటని సాగు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే నీడ అనేది కోకోకి చాలా అవసరం. పాక్షికంగా నీడ లేకపోతే కోకోని సాగు చేయటం కొన్ని చోట్ల చేసినా కూడా అది అంత అనుకూలంగా లేదు. కొబ్బరి తోటల్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి బాగా సాగు చేస్తే 8 నుంచి 10,000 కొబ్బరికాయలు సంవత్సరానికి ఒక ఎకరం నుంచి దిగుబడి వస్తుంది. అవి పూర్తిగా ఖర్చులు అన్నీ పూర్తిగా తీసేస్తే ఆ 10,000 కాయల మీద 35,000 నుంచి ఒక 40,000 రూపాయలు ఆదాయం మాత్రమే వస్తుంది. అదే కోకోని ఈ సాంద్రతలో 180 చెట్ల సాంద్రతలో సాగు చేస్తే 2వ సంవత్సరం నుంచి కాపు మొదలుపై 3-4 సంవత్సరాల్లో స్థిరీకరించబడి అక్కడి నుంచి సంవత్సరానికి 400 నుంచి బాగా చేయగలిగితే 500 కేజీలు, కొంతమంది 20 సంవత్సరాల వయసున్న తోట వాళ్ళు అయితే 600-700 కేజీలు, 800 కేజీలు తీసిన రైతులు కూడా ఉన్నారు. ఆన్ యావరేజ్ 400, 350, 500 కేజీల దాకా కోకో గింజలతో మనం ఉత్పత్తి సాధించవచ్చు. 500 అంటే ఇవాళ సరాసరి 180 నుంచి 220 రూపాయలు ఈ మధ్య వ్యత్యాసంలో రేటు ఉండడంతో దాని మీద దగ్గరగా 70-80 వేల రూపాయలు అది. అందులో అది కూడా ఖర్చులు పోను నికరం చూసుకుంటే అదొక 40,000, ఈ కొబ్బరి మీద ఒక 30-40 వేలు, సంవత్సరానికి 60 నుంచి 70 వేల రూపాయలు ఒక నికర ఆదాయం కొబ్బరి కోకో 2 పంటలు సాగు చేసే రైతు పొందుతున్నాడు. కోకోకి ప్రధానంగా చెప్పాలంటే అసలు చీడపీడలు అనేది అసలు ఏ విధమైన చీడపీడలు దానికి ఎప్పుడూ ఉండవు. ఎప్పుడైనా ఏదైనా ఆకుని ఏదైనా పురుగు ఏదైనా నష్టపరుస్తూ ఉంటే దానికి కొన్ని పురుగు మందులు కొడుతూ ఉంటే సరిపోతుంది. ప్రధానంగా పిందె పుట్టిన కొత్తలో కొద్దిగా ముగ్గిపోవటం, పాడవటం అలా ఉంటుంది. దానికి కాపరాక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ని ఒక లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున స్ప్రే సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు స్ప్రే చేయటంతో
దాన్ని నివారించుకోవచ్చు. కోకోకి పెద్దగా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఏముండవు. 10 కాలాల పాటు పెరిగే కొబ్బరి తోటకు కోకో సాగు ఊతంగా నిలుస్తోంది. కోకో చెట్లకు ఆకును విపరీతంగా రాల్చే గుణం ఉండటం వల్ల ఇది కుళ్ళి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతోంది. తోటల్లో కలుపు బెడద తగ్గడంతో పాటు భూసారం పెరిగిందని రైతు చెబుతున్నారు. కొబ్బరిలో కోకో అంతర పంటగా ఉండటం వల్ల అత్యంత లాభదాయకమైన అంశం ఏంటంటే, కోకో కొన్ని లక్షల ఆకు, కొన్ని టన్నులు ఆకు ఈ భూమి మీద పడి ఆ భూమిలోకి అది సేంద్రియ పదార్థంగా మారి కొబ్బరికి కోకోకి కూడా అత్యంత ఉపయోగమైన సేంద్రియ పదార్థాన్ని బాగా పూర్తిగా అందించగలగడం వల్ల మన పెట్టుబడులు తగ్గి నేల సారవంతమయ్యి ఆర్గానిక్ అది 2% మారటం వల్ల సహజసిద్ధంగానే భూమి సారవంతమయ్యి కొబ్బరి కోకో కూడా అత్యంత లాభదాయకమైన క్రాప్గా ఇప్పుడు మన కోనసీమలో గుర్తింపబడింది. ఇప్పటికీ కూడా ఇంకా వచ్చిన ఇబ్బంది ఏంటంటే, కోకో పూర్తిగా శ్రద్ధ పెట్టి సాగు చేయకపోవటం వల్ల కోకో సరిగ్గా కాయక కొంతమంది ఇంకా వాళ్ళకి గిట్టుబాటు కాదని కోకో తోటలో తీసివేస్తున్నారు. కానీ అది సరికాదు. పూర్తిగా దానికి చేయవలసింది 5-6 మాసాలు నిలవపెట్టిన కోడిపెంట, వర్మీ కంపోస్టు, కెమికల్ మెన్యూరింగ్ కూడా సంవత్సరానికి 4-5 సార్లు కెమికల్ మెన్యూరింగ్, ఇవన్నీ బాగా చేసి ఆ సేంద్రియ పదార్థం ఉండి ఆ వేస్ట్ డీకంపోజరు అన్ని పంటలకి కూడా అది ఎంతో ఉపకారం. ఇవన్నీ వీళ్ళు ఉపయోగించుకోగలిగితే కొబ్బరి కోకో మీద ఖచ్చితంగా నికరంగా అన్ని ఖర్చులు పోను ₹1,00,000 ఆదాయం తీయడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కోకోలో ఇంకొక లాభం ఏంటంటే, వర్షాకాలంలో వచ్చిన అంటే ఖరీఫ్లో వచ్చిన పిందె అంతా కూడా కోసి తీసివేసి ఓన్లీ రబీ క్రాప్నే మేము ఉంచుకుంటున్నాం. ఎందుకంటే వర్షాకాలం పంట, వేసవకాలం పంట 2 పంటలు ఉంచుకుంటాం వల్ల చెట్టు బలహీనపడి అసలైన పంట అయిన రబీ అంటే వేసవకాలం వచ్చే పంట దిగుబడి తగ్గుతుంది. రబీ పంటలో మనకి అది జనరల్గా జనవరి నుంచి మొదలవుతుంది, జూన్ జూలై వరకు. అంటే పూర్తిగా వేసవకాలం రావడం వలన రైతుకి ఏ ఇబ్బంది లేకుండా కోకోకాయని మనం కోసుకోవడం కానీ దాన్ని చేసి ఆ గింజల్ని పులియబెట్టి తర్వాత గింజలుగా మార్చి మనం అమ్మటానికి కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఈ 5-6 మాసాల్లో కోకో క్యాడ్బరీ వాళ్ళు ఇంటికే వచ్చి గింజల్ని వాళ్ళు తీసుకుని మర్నాడే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు కాబట్టి రైతుకి ఏ ఇబ్బంది లేదు. కానీ రైతు ఈరోజు ఇలా నిరుత్సాహపడటానికి కారణం ఏంటంటే, 40 సంవత్సరాలైనా కొబ్బరి ధరలో పెద్దగా మార్పు లేదు, ఇంచుమించు రెట్టింపు కూడా కాలేదు. కానీ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక కొబ్బరికాయ పైనుంచి తీసి దాన్ని ఒక చోట పోగు చేసినప్పటికే ఒక కొబ్బరికాయకి ఒక్కో రైతుని బట్టి ₹2.5 నుంచి ₹3 ఖర్చు అవుతుంది. అంటే కొబ్బరికాయ ₹8 వచ్చినా ఆల్మోస్ట్ అందులో సగం డబ్బు ఆ రోజే అతనికి ఖర్చు అయిపోవటం వల్ల ఇంకా ₹4 మిగిలితే రైతుకు అందులో ఎక్కువగా ఆదాయం కనపడక అది కూడా నిరుత్సాహంగా ఉంది. అదే కాకుండా ₹50 ఉన్న పొటాష్ బస్తా ఇవాళ ₹1,700 ఉంది. సంవత్సరానికి 3 కేజీల పొటాష్ ఖచ్చితంగా కొబ్బరి చెట్టుకి అవసరం. 2 దఫాలుగా 3 కేజీల పొటాషు, 2 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 1 కేజీ యూరియా అంటే నైట్రోజన్ వేయవలసి వస్తుంది. ఈ 6 కేజీలని జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి వేయవలసి వస్తుంది. ప్రభుత్వం కూడా పొటాషు ఎరువుని వాళ్ళు సబ్సిడీలో అందించి రైతులను ప్రోత్సహిస్తే తప్ప ఈ కొబ్బరిది కూడా రాను రాను దిగుబడి తగ్గే పరిస్థితి ఉంది. సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరముంది. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృధా చేయకుండా రాబడి పొందుతున్న రైతు మురళీకృష్ణ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం అంటేనే నేటి తరం ఆమడ దూరంలో ఉంటుంది. హైటెక్ చదువులు, అద్దాల మెడలు, నెలకు 5 అంకెల జీతం, ఇలా నేటి యువత జీవితాన్ని సాఫీగా గడిపేస్తుంది. ఇలాంటి తరంలో హైదరాబాద్కు చెందిన 2 స్నేహితులు సొంతంగా స్వయం ఉపాధి ఏర్పరచుకుని ఎదగాలని పరితపించారు. ఇందుకోసం కొరమేను చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే చాలా మంది కొరమేను పెంపకం చేపట్టి చేతులు కాల్చుకున్నారు. మరి పెంపకం చేపట్టిన వీరు ఎలా సక్సెస్ అయ్యారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏం సాధించాలన్నా బలమైన సంకల్పం ఉండాలి, పట్టుదలతో ముందుకు సాగాలి. అలాంటి వాళ్ళు విజయాలు సాధిస్తారు. ఇలాంటి ఎన్నో కథలు మనం వింటూ ఉంటాం. అలాంటి కోవలోకి వచ్చేదే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్దిక్, మహమ్మద్ ముజఫర్ అనే 2 యువకుల కథ కూడా.
ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. వ్యవసాయంపై మక్కువ ఉన్నా అంత శ్రమ చేయలేమనుకున్నారు. యూట్యూబ్లలో శోధించారు. చివరకు చేపల పెంపకాన్ని చూసి ఆకర్షితులయ్యారు. అంతే, కొరమేను చేపల పెంపకం చేపట్టాలని అనుకున్నారు. గత ఏడాది మెదక్ జిల్లా కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో 2 ఎకరాల చెరువును లీజుకు తీసుకుని కొరమేను పిల్లలను వదిలి పెంపకం చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్ వచ్చే బరువు పెరగడంతో అమ్మకం చేపడుతున్నారు. దాదాపు ఒక 1 year బ్యాక్ మేము ఆలోచించినాం ఇట్లా చేపల చెరువుది ఏదో సైడ్గా చేద్దామని చెప్పి. తర్వాత ఇద్దరు ప్లాన్ చేసుకొని లీజ్కి చూద్దాం ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి బయలుదేరి చూస్తే ఇక్కడ ఈ ఊరు పేరు కోనాపూర్ అనమాట. సో కోనాపూర్లో మాకు లీజ్ మీద దాదాపు ఈ పాండ్ వచ్చేసి 2 ఎకరాలు అనమాట. సో మాకు బాగా నచ్చింది. దీనిలో కొరమేను చేపలు వదులుదాము, దాన్ని ఫార్మింగ్ చేద్దామని చెప్పి ఆలోచించినాము. మొత్తం అన్ని ప్లానింగ్ సెట్ అయినాక సీడ్స్ గురించి తెలుసుకుందామని చెప్పి వెళ్ళినాము. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సాయి షణ్ముఖ్ అని చెప్పి మా ముజఫర్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ సైనాథ్. సో అతని దగ్గర సీడ్స్ దొరుకుతుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఇక అతను కూడా మంచిగా హెల్ప్ చేశారనమాట. ఇంకా అన్నీ అయిపోయినాక ఇక సీడ్స్ చేపలు వదలక ముందు అన్నీ రిపేర్ చేసుకోవాలి కదా. సో ఈ పైన మొత్తం ఏమో ఈ వల్ల వేయాల్సింది బయోసెక్యూరిటీ కోసం, ఏం కొంగలు రాకుండా లేదా ఏ బర్డ్స్ రాకుండా చూసుకోనికి. సో అది మొత్తం అయిపోయినాక నీళ్ళు నింపినాక మన సాయి గారి దగ్గర నుంచి సీడ్స్ తీసుకొచ్చి వదిలామన్నమాట. మే ఎండింగ్లో అట్లా సీడ్స్ వదిలినాము. మేము దాదాపు 11,000 పిల్లలు వదిలినాం అనమాట. ఇక తర్వాత ఏమో వాళ్ళకి ఫీడ్ అనేది మేము చాలా హై క్వాలిటీ ఫీడ్ వాడతాము. సో దాదాపు ఇప్పుడు వేసి మేము 7 months అవుతుంది. మధ్యలో టెస్టింగ్ చేపిస్తే మాకు తెలిసిందనమాట, బాగానే వచ్చింది సైజ్. అప్పట్లో ఒక 2 months 3 monthsలో సైజ్ కూడా మంచిగా వచ్చింది. ఫీడ్ కూడా మంచిగా తింటుండే. 7 monthsలో ఫీడ్ అయితే దాదాపు ఒక 8 tons తిందా అనమాట మొత్తం చేపలు. ఇక తర్వాత టైం దగ్గర వచ్చింది కదా, చేపకి మంచిగా వెయిట్ వచ్చి ఉంటుందని చెప్పి తీద్దాం మొదలు పెట్టినాము. ఇప్పుడు లాస్ట్ ఒక 1 week నుంచి ప్లానింగ్స్ నడుస్తున్నాయి తీద్దామని చెప్పి. ఒక 3-4 days నుంచి తీస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు 3 టన్నులు తీసినాం అనమాట. ఈరోజు దగ్గర ఒక టన్ తీసినాము. టోటల్ ఇప్పటి వరకు 4 టన్నులు తీసినాం అనమాట. ఇంకా ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో ఆలోచిస్తే కూడా ఒక 2-3 టన్నులు ఇంకా రావాలన్నమాట. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు చెరువు పెద్దగా ఉండడం వల్ల నీళ్ళు కూడా చాలా తక్కువ ఉంది, కానీ దగ్గర ఒక ½ feet ఉందన్నమాట నీళ్ళు. ఒక ½ feetలో కూడా చెరువు పెద్ద ఉండడం వల్ల చేప చాలా షార్ప్ ఉంటుంది కదా, సో వెళ్ళిపోతుంది, దొరకలేదు. ఇప్పటి వరకు మేము 14 లక్షలు ఖర్చు పెట్టినాం అనమాట చేపలకి, వాటి ఫీడ్కి, ఇంకా వాటి లీజ్ది, మనుషులది, ఇక పైన వేసిన బయోసెక్యూరిటీది కూడా, ఇంకా వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ కలిపేసి దాదాపు ఒక 14 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టినాం అనమాట. ఇప్పుడైతే లెక్క ప్రకారం మేము లెక్కలు పెట్టుకుంటే ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో దగ్గర ఒక 20 lakhs అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. కేజీ ప్రైస్ అంటే ఇందులో వెయిట్ ప్రకారం ఉన్నాయన్నమాట. 200 to 500 grams ఉంటే దానికి ఒక రేట్ ఉంది, 500 to 800 ఉంటే దానికి ఒక రేట్ ఉంది, 800 పైన ఎంత ఉన్నా సరే ఒకటే రేట్ ఉంది అనమాట. ఓవరాల్గా ఒక యావరేజ్ తీస్తే 360, 350, 360 రూపీస్ అట్లా పోతుంది అనమాట. 20 lakhs అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ చూడాలి. చెరువు మొత్తం ఖాళీ అయినాక పైన కూడా రావచ్చు, లేదంటే దగ్గర అయినా రావచ్చు. వ్యవసాయం భారంగా మారింది. పెట్టుబడులు పెరగటమే కాకుండా కూలీల కొరత సమస్యగా మారింది. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది రైతులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది డైరీ, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకాలు చేపట్టారు. అయితే తెలంగాణలో చేపల పెంపకం పెద్దగా లేదు. ఉన్నా అది సాంప్రదాయ చెరువుల్లో పెంపకం మాత్రమే. కానీ ఇప్పుడిప్పుడే తెల్ల చేపలు, నల్ల చేపల విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా కొరమేను చేపల పెంపకంలో మంచి లాభాలు వస్తాయని చెబుతూ ఉండడంతో ఒకరిని చూసి మరొకరు ఈ పెంపకంలోకి వస్తున్నారు. కానీ సరైన గైడెన్స్ లేకుండా లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. ఇలాంటి నష్టాలను అధిగమించేందుకే చేపల పెంపకంలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుని వారి సలహాలు సూచనలతోనే విజయ పదంలో పయనిస్తున్నారు సాఫ్ట్వేర్ మిత్రులు. మనకి షాద్నగర్లో కొరమేను హ్యాచరీ అనేది ఉంది కాబట్టి అక్కడ నుంచి రైతుకి అందజేసిన పిల్ల అనేది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి హార్వెస్టింగ్ అనేది అయింది కాబట్టి మార్కెట్లోకి వెళ్తుందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొరమేను రైతులు అందరూ నష్టపోతున్నారు అని చెప్తున్నారు కాబట్టి కరెక్ట్ సూచనలు, సలహాలు ఆక్వాకల్చర్ కన్సల్టెంట్ ద్వారా తీసుకున్నట్టయితే సక్సెస్ అనేది పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎవరైతే రైతు ఇప్పటివరకు 5 టన్నులు అమ్మారో మార్కెట్ ధరకి గాను 360 రూపీస్ 700 గ్రాముల నుంచి పైన
కేజీ పైన ఉన్న చేపలకు గాను 360 రూపీస్ లభించే అవకాశం ఉంది. అది కూడా ఫామ్ గేట్ ప్రైస్ అండి. ఫార్మర్ దగ్గర ఫామ్కి వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి 360 రూపీస్ వస్తుంది. తగిన 500 పైన ఉన్న చేపలు 500 గ్రాముల నుంచి 700 గ్రాములు ఉన్న చేపలకు గాను 280 నుంచి 290 రూపీస్ ధర వచ్చే అవకాశం ఉంది. సో నా సలహాలు ఏమంటే విన్నింగ్ ఫిన్స్ కంపెనీ అనేది కొరమీన్లో గాను ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే కొరమీన్లో ఆసక్తి చూపించే రైతులు ఉన్నారో వాళ్ళకి 1 డే ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తూ మన విన్నింగ్ ఫిన్స్ షాద్నగర్ ఫామ్లో ఒక రోజు ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఇస్తామండి. దాని ద్వారా మనకి ఎక్కడైతే నష్టపోతున్నామో సీడ్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కానీ, కొరమీను పెంచే పద్ధతి, ఎన్ని నెలలకు గాను ఎంత ఫీడ్ అనేది ఖర్చు అనేది కంప్లీట్ అవగాహన రైతులకు అందజేస్తూ మేము వాళ్ళని విజయపదంగా తీసుకెళ్లాలని ఆశతోని కొరమీను ఫార్మర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నామండి. సో దీంట్లో మనకి ఏంటంటే కంప్లీట్ పిల్ల వదిలే దగ్గర నుంచి మనకి పట్టే వరకు కంప్లీట్గా మా రైతుల కంప్లీట్ డేటా అనేది మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా సలహాలు సూచనలు అందజేసుకుంటూ వాళ్ళని ప్రాఫిట్స్లోకి తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం ఉన్న రైతు కూడా మన కంప్లీట్ సలహాలు 8 నెలల వరకు కంప్లీట్ సలహాలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లోకి మంచి ధరకు అమ్ముడుపోయే సక్సెస్ఫుల్ ఫార్మర్, మరల్ ఫార్మర్గా ఎదిగారండి. అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండడంతో సాగు మరింత లాభసాటిగా మారింది. దీనికి తోడు గత కొంతకాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం రబీ కంది పూత పిందె దశలో ఉంది. ఈ దశలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టపరుస్తోంది. ఈ పురుగు నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్. అపరాల పంటలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. గతేడాది కాలంలో వీటికి మంచి మార్కెట్ ధరలు లభిస్తుండడం, చీడపీడలను తట్టుకునే వివిధ నూతన రకాల అభివృద్ధి వల్ల వీటి సాగులో రైతులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. స్వల్పకాలంలోనే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఖరీఫ్తో పోలిస్తే రబీ కంది సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. అయితే ఏ కాలంలోనైనా కందికి వదలని పీడలా తయారైంది మారుకమచ్చల పురుగు. ఒక్క కందికే కాదు, పెసర, మినుము పైర్లలో కూడా దీని నష్టం తీవ్రంగా ఉంటోంది. ప్రస్తుతం రబీ కంది పైరుకు దీని బెడద ఎక్కువగా ఉంది. తల్లి రెక్కల పురుగులు కోడిగుడ్డు ఆకారంలో గల పసుపు పచ్చని గుడ్లని పూమొగ్గలపై పెడతాయి. గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు ఆకులను, పువ్వులను, కాయలను కలిపి గుళ్లుగా చేసి మొగ్గలని, పిందెలని, కాయలని తొలిచి తింటాయి. దీంతో తీవ్రంగా పంట నష్టం వాటిల్లే ప్రమాదముంది. మారుకమచ్చల పురుగు ఉధృతిని గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలను చేపట్టాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్. ముఖ్యంగా మనం మొదటి దశగా చూసుకున్నట్టయితే ఇప్పుడు పోత ఎప్పుడైతే ఉంటుందో ఆ పరిస్థితుల్లో 5% వేప గింజల కషాయం కానీ 5 మిల్లీలీటర్లు వేప నూనె కన్నా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మరుకామచ్చల పురుగుకు సంబంధించినటువంటి తల్లి రెక్కల పురుగులన్నీ కూడా ఈ యొక్క కంది మీద వాలకుండా తద్వారా గుడ్లు పెట్టేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి నష్టాల బారి నుంచి అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైతే తొలి దశలో కనుక ఆశించిందో ఇలాంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ఈ గూళ్ళల్లో పురుగు ఉంటుంది కాబట్టి ఓదరకు సంబంధించినటువంటి మందు వాడుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, దాంతోపాటు డైక్లోరోఫాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి కానీ, లేకపోయినట్టయితే నొవాలిరాన్ అనేటైతే 0.75 మిల్లీలీటర్లు, దాంతోపాటు 1 మిల్లీలీటర్ డైక్లోరోఫాస్ కలిపి కనుక లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే తొలి దశలో వచ్చినటువంటి ఈ మరుకా మచ్చల పురుగుకు సంబంధించినటువంటి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కానీ చూసుకున్నట్టయితే ఒకవేళ ఈ యొక్క మరుకా మచ్చల పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ముఖ్యంగా మనకు మార్కెట్లో దొరికేటువంటి స్పైనోసాడ్ అయినట్టయితే 0.3 మిల్లీలీటర్లు, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అయినట్టయితే 0.4 గ్రాములు, క్లోరంట్రిన్ఫోల్ అయినట్టయితే 0.3 మిల్లీలీటర్లు, లేదా ఫ్లూబెండిమైడ్ అయినట్టయితే 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి రబీ కంది నుంచి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే వేసవి పంటగా చాలా ప్రాంతాల్లో నువ్వు సాగు చేస్తున్నారు రైతులు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విత్తగా అక్కడక్కడ ఇంకా విత్తుతూనే ఉన్నారు. అయితే ఈ పంటకు ఆశించే తెగుళ్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని సాగయ్యే నూనె గింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది. ఈ ఏడాది ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు విత్తుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే విత్తగా, మరికొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. విత్తిన ప్రాంతాలలో పంట వివిధ దశల్లో ఉంది. అయితే నువ్వు పంటను ఆశించే తెగుళ్ల పట్ల మొదటి దశ నుండే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పంట నష్టం జరిగే ప్రమాదముందని రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. వేసవిలో ఆరుతడి పంటగా సాగు చేసుకునే పంటలలో నువ్వు పంట ముఖ్యమైనది. ఈ నువ్వు పంటను జనవరి 15 నుంచి ఫిబ్రవరి మొదటి పక్షంలోపు విత్తుకోవచ్చు. ఈ పంటను విత్తుకునే ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనము విత్తే ముందు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి గాను కిలో విత్తనానికి కార్బెండిజం అనే మందును 3 గ్రాములు ఈ కిలో విత్తనానికి కలుపుకొని మనం విత్తుకున్నట్లయితే నేల ద్వారా తొలి దశలో పంటను ఆశించే తెగుళ్ళైన వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా ఈ తెగుళ్లను తట్టుకునే శక్తి ఇస్తుంది. కాబట్టి విత్తన శుద్ధి విధిగా పాటించాలి. అదేవిధంగా ఈ నువ్వు పంటను ఆశించే ముఖ్యమైన తెగుళ్లలో బూడిద తెగులు. ఈ తెగులు అనేది నువ్వు పంటను సాధారణంగా మార్చి మాసంలో పూత సమయంలో ఆశిస్తుంది. ఈ తెగులు మొదటగా పంట యొక్క కింది ఆకులపైన ఈ తెగుళ్లను గమనించవచ్చు. ఈ తెగులు ఆశించినప్పుడు కింది ఆకులపైన బూడిద వంటి పదార్థము ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ కింది ఆకులపైన ఏర్పడ్డ బూడిద అనేది పై ఆకుల వరకు వ్యాపించి మొక్కకు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోకుండా అడ్డుపడుతుంది. దీనివలన మనకు దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ బూడిద తెగులను రైతులు గమనించిన ఎమ్మడే మైక్లోబిటానిల్ అనే మందును లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని తెగులు గమనించిన ఒకసారి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఉధృతిని బట్టి 10 రోజుల వ్యవధిలో ఇంకొకసారి ఈ మైక్లోబిటానిల్ అనే మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.